ఏంటి శ్రావ్య పెయింట్ బ్రష్లు పట్టుకొని ఏదో చేస్తుందని పెద్దగా ఆలోచించకండి, నేనే చెప్పేస్తా. ఏం లేదండి, నేను ఈరోజు కడపకి ముగ్గులేద్దామని డిసైడ్ అయిపోయాను. నాకు రాదు, కానీ ఏదో అలా ట్రై చేస్తున్నాను. అంటారు కదా, రాదన్న పని రాజా పని అని. నేనైతే ఫోన్లో చూసి ఒక డిజైన్ వేద్దామని ఫిక్స్ అయ్యా. చూద్దాం అది అలాగే వస్తుందా లేదా దాంట్లో ఏదైనా చేంజ్ ఉంటుందా అనేది. ముందుగా చాక్ పీస్ తీసుకొని ఇట్లా అయితే మార్క్స్ పెట్టుకున్నాను, ఎక్కడెక్కడ ఫ్లవర్ వేద్దామని చెప్పి. మధ్యలో రెడ్ ఫ్లవర్ వేద్దామని డిసైడ్ అయ్యి రెడ్ కలర్తో ఇట్లా ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ఫ్లవర్ డిజైన్ అనుకున్నాను, అది వేసిన తర్వాత బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. దాన్ని చెడిపేసి మళ్ళీ వేద్దామని అనుకొని మళ్ళీ వేరే డిజైన్ అయితే స్టార్ట్ చేసిన. ఈ ఫ్లవర్ అయితే బాగా వచ్చింది, నాకు నచ్చింది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ ఫ్లవర్ డిజైన్ కడప మొత్తం వేద్దామని అనుకున్నాను. ఒక కలర్, ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్తో వేద్దామని అనుకొని స్టార్ట్ చేసి వేస్తున్నాను. సేమ్ రెడ్ కలర్ ఫ్లవర్ లాగానే మళ్ళీ అక్కడక్కడ కూడా బ్లూ కలర్ ఫ్లవర్స్ వేసాను. తర్వాత ఫ్లవర్స్ని ఇట్లా లీవ్స్ తోటి అటాచ్ చేద్దాం అనుకున్నాను, ఆ వీడియో రికార్డ్ చేయలేకపోయాను. మీరు కూడా మీ కడపలకి మంచి ఇట్లా అందంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేసేయండి. మనకి రాకపోయినా సరే ఏదైనా పని చేసే ముందు ఇది నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అని మనం అనుకుంటే కనుక దాని అవుట్పుట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇంత బాగా డిజైన్ వేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. చూసి మీరే చెప్పండి ఎలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.